కాన్సంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ లైఫ్. సో, కాన్సంట్రిక్ సర్కిల్స్ అనేది మీరు చాలా సార్లు ఎడ్యుకేషన్‌లో వినే ఉంటారు. దాని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి కాన్సంట్రిక్ సర్కిల్స్ అనేది? ఎవరికైనా తెలిస్తే చాట్‌లో మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ నోస్ వాట్ ఈస్ కాన్సంట్రిక్ సర్కిల్స్ అనేది. ఇది మన దైనందిన జీవితంలో ప్రతిసారి జరుగుతూనే ఉంటది. జన ఎవరు సరిగ్గా అబ్జర్వ్ చేయరు. ఆహ్ సరే. సో, ముందు ఫుల్ స్క్రీన్ పెడదాం ఆగండి. ఎంటర్ ఫుల్ స్క్రీన్. ఓకే. ఓకే. సో, కాన్సంట్రింగ్ సర్కిల్స్ ఆఫ్ లైఫ్. కాన్సంట్రింగ్ సర్కిల్స్ అంటే మీకు స్క్రీన్ మీద కనపడిన సర్కిల్ చూసారు గదా! ఇందులో ఒక సెంట్రల్ పాయింట్ మాత్రమే ఉంటుంది. సెంటర్ కామన్‌గా మనకి సోలార్ సిస్టమ్‌లో సన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏ ట్రైనింగ్ అటెండ్ అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్‌గ్రేడ్ చేయాలో చూడకుండా, వాళ్ళ ట్రైనింగ్ మీకెలా పంపు చేయాలని చూస్తారు. దానివల్లే మీరు చేసే జీవితంలో ఏవైతే పనులున్నాయో, అవే మీకు బర్డెన్ అయినప్పుడు, మిగతా పనులు చేయటానికి ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. అది మీకు సమస్యలా మారుతది తప్ప అడ్వాంటేజ్‌లాగా మారదు. అది నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి, మిమ్మల్ని మీ మిమ్మల్ని ఎంతో కొంత అప్‌గ్రేడ్ చేస్తే, నేను చెప్పిన స్టెప్స్ పాటిస్తే చాలా వరకు అప్‌గ్రేడ్ అవుతారు. ఎంత అప్‌గ్రేడ్ అవుతారంటే అది మీరు ఊహించలేరు. సుమారు 50-60 ఇయర్స్ ఆఫ్ టైమ్ మీకు సేవ్ అవుతది. చిన్న విషయం కాదు నేను చెప్పే పాయింట్లు. అంత టైమ్ సేవ్ అవుతది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. సో, చెప్పే స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయితే చాలు. రాబోయే రోజుల్లో ఇంకా ఎఫిషియంట్, ఎఫెక్టివ్ స్టెప్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాడీ గాని, హెల్త్ గాని, మైండ్ గాని, స్పిరిచువాలిటీ గాని, మెటీరియలిస్ట్ గాని ఎవ్రి యాస్పెక్ట్ నేను మీతో కవర్ చేస్తాను. సో, ఈ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ లైఫ్ అనేదేంటంటే, మళ్ళొకసారి ఆలోచిస్తే మనం శరీరంలో ఏదైతే జరుగుతుందో అదే ప్రపంచం మొత్తం జరుగుతుంది. ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో ఈ సృష్టి మొత్తంలో అదే జరుగుతుంది. మన చేతిలో ఉన్న కణం ఏదైతే అణువు ఉంటదో, అది దాంట్లో ఏదైతే జరుగుతుందో సృష్టి మొత్తం అదే జరుగుతుంది. ఇది నేను చెప్పింది గాదు. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పింది. అయితే ఇది అనుభవపూర్వకంగా కొన్ని రకాలుగా నాకొచ్చింది కాబట్టి ఇది మీకు షేర్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారంతే. దాన్ని మన బెనిఫిట్‌కి ఏ విధంగా వాడుకోవాలనే ఉద్దేశ్యం ప్రకారమే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సోలార్ సిస్టమ్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే సన్ మిడిల్‌లో ఉండి మిగతావన్నీ ఏ విధంగా అయితే రొటేట్ అవుతున్నాయో, గ్రావిటేషనల్ ఫోర్స్ విధంగా, ఇది ఆ విధంగా రొటేట్ అయ్యే కాన్సెప్ట్ కాదు. బట్ థింగ్ ఏంటంటే 2 వేస్ ఆఫ్ అప్రోచింగ్ ఎ థింగ్. కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటే సెంటర్ పాయింట్ నుంచి మీరు వెళ్తే యూనివర్స్ అనేది చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. అలా కాకుండా ఔటర్ లైన్ నుంచి రావాలంటే ఫస్ట్ ఆ పర్పుల్ లైన్ కంప్లీట్ చేయాలి, గ్రీన్ లైన్ కంప్లీట్ చేయాలి, యెల్లో లైన్ కంప్లీట్ చేయాలి, బ్లూ లైన్ కంప్లీట్ చేయాలి. ఆ డార్క్ లైన్ కంప్లీట్ చేయాలి. అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెంటర్‌లోకి వెళ్తారు. అప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ అండర్‌స్టాండింగ్. ఇది వన్ వే. సెకండ్ వే ఏంటంటే డైరెక్ట్‌గా స్టార్టింగ్ ఫ్రమ్ ద కోర్ అనమాట. సో, ఈ 2 వేస్‌లో మనం లైఫ్‌ని పూర్తిగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. లైఫ్ అంటే మీకున్న అండర్‌స్టాండింగ్ వేరు. ఆహ్, యాక్చువల్‌లో జరుగుతున్న లైఫ్ వేరు. అది నేను స్ట్రాంగ్‌గా మీకు చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను క్వెషన్స్ వేశాననుకోండి. వాట్ ఈస్ లైఫ్? లైఫ్ అన్న మీ మీ లైఫ్ పరంగా మీకున్న అండర్‌స్టాండింగ్ ఏంటి? అనే క్వెషన్స్ నేను మొదలుపెట్టినప్పుడు కూడాను, మీరిచ్చే సమాధానాలు ఆల్‌మోస్ట్ మ్యాచ్ అవ్వవు. అవి నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్‌గానే ఆన్సర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. బట్ ఆల్‌వేస్ బెస్ట్ ఏంటంటే మిమ్మల్ని క్వెషన్‌లు అడిగి ఇంటరాక్టివ్‌గా మాట్లాడి మీ నా పెయిన్ పాయింట్స్ డిస్కషన్స్ స్టార్ట్ చేస్తే బావుంటది. బట్ డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయింట్స్ డైరెక్ట్‌గా ఆన్సర్స్ మీకు చెప్పేస్తున్నాను. బట్ దీన్ని మీరు గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు. మీరు దీంట్లో ఎఫిషియెంట్‌గా ఎక్కువ టైం దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఆలోచించాలి. ఎందుకంటే ఇవి నేను చెప్పే ప్రతి ఒక్క సెషను చాలా ఇంపార్టెంట్ సెషను. చాలా క్యూరేట్ చేసి ఎన్నో రకాలుగా నా మైండ్‌లో 100-200 సార్లు ఆర్ మోర్ థాన్ థట్ అన్ని సార్లు రన్ అయిన తర్వాత మాత్రమే ఈ కంటెంట్ మీ ముందుకొస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం హ్యూజ్ కంటెంట్ ఉంది. ఇంటర్నెట్ మొత్తం హ్యూజ్ కంటెంట్ ఉంది. కానీ ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మీకు, నాకు ఇద్దరికి టైం ఎక్కువగా సేవ్ చేస్తుందనేది చూసి మాత్రమే దాన్ని సెలెక్ట్ చేసుకొని క్యూరేటెడ్‌గా మీకిస్తున్నాను. సో, మళ్ళొకసారి వెళ్తే మన శరీరంలో ఏది జరుగుతుందో బయట కూడా అదే జరుగుతుంది. ఇది మీకు ఎక్స్‌పీరియన్షియల్‌గా రావాలనేది నా తాపత్రయం. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు లైఫ్‌ని చూసే పర్స్పెక్టివ్ మారుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు లైఫ్‌లో తీసుకునే నిర్ణయాలు చాలా ఎఫెక్టివ్‌గా చాలా టైమ్ సేవింగ్ కాన్సెప్ట్‌లో తీసుకుంటారు. అవి రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది.
ఇక కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటే దాని సెంటర్ పాయింట్ ఒకటే ఉంటుంది. మల్టిపుల్ సర్కిల్స్ అనేది రేడియస్ ప్రకారంగా పెరుగుతూ ఉంటాయి. సో, మళ్ళొకసారి చూస్తే ఔటర్ సర్కిల్ చూడండి. అది పింక్ కలర్‌లో ఉంది. పింక్ కలర్ అనేది బాగా పెద్ద సర్కిలు. సో, వాటన్నిటిని మనం ఏమైతే మీకు ఇక్కడ కనపడుతున్నాయో స్క్రీన్ మీద వాటిని ఎమోషన్స్ అనుకుందాం. మిడిల్ అనేది బేస్ ఎనర్జీ అనుకుందాం. ఇది వన్ లైన్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. మనం ప్రతి ఒక్క ఎమోషన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి అన్ని డిజైర్సు అన్నీ సాటిస్ఫై అయిపోయిన తర్వాత, అప్పుడు జీవిత పరమార్థం తెలుసుకోవడం అనేది ఒక దారి. దీనికి కొన్నిసార్లు ఒక జీవితం సరిపోదు. 100 సంవత్సరాలు సరిపోదు. 200 సంవత్సరాలు సరిపోదు. దాన్నే మన మన పెద్దలు ఏం చెప్తారంటే, పునరపి జననం, పునరపి మరణం అంటారు. అంటే పుట్టుక, మరణం, పుట్టుక, మరణం. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత, ఎక్స్‌పీరియన్స్‌లు పొందిన తర్వాత, అప్పుడు జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవడం అనేది ఒక దారి. అది చాలా లాంగ్ ప్రాసెస్. 200 ఇయర్స్, 300 ఇయర్స్ ఇందులో కొన్ని మిస్టేక్స్ చేస్తే అబ్బో! ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ 400 ఇయర్స్, 500 ఇయర్స్. ఆ సర్కిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీరు సెంటర్ పాయింట్ రావడానికి 500 ఇయర్స్, 600 ఇయర్స్ పట్టే అవకాశం ఉంది. ఇది కంప్లీట్‌గా స్పిరిచ్యువాలిటీ కాన్సెప్ట్. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇప్పుడే చెప్తున్నాను. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా సెంట్రల్ ఎనర్జీని ట్యాప్ చేస్తే 400-500 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కట్ డౌన్ చేసుకొని డైరెక్ట్‌గా లాజిక్ ఆఫ్ ద లైఫ్ అనేది మీకు అండర్‌స్టాండ్ అవుతుంది. సో, ఈ పాయింటు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్‌కి వెళ్దాం. కాన్సంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను ఇక్కడ చూస్తే, మనం ఒక రాకెట్ చూస్తే ఏంటి, దాంట్లో దానికి కావాల్సిన ఎనర్జీ మెటీరియల్ ఏదైతే ఉందో, దాన్ని ఫుల్‌గా పంప్ చేసి రెడీగా పెడతాం. దాన్ని ఫైర్ చేసినప్పుడు అది డెస్టినేషన్‌కి ప్రాపర్‌గా వెళ్తుందా, లేకపోతే మధ్యలో బ్లాస్ట్ అవుతుందా అనేది డిఫరెంట్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటది మీరు ఒకసారి ఆలోచిస్తే, ఆహ్, రాకెట్‌లో ఏంటి హార్డ్‌వేర్ పోర్షన్ ఒకటుంటది. సాఫ్ట్‌వేర్ పోర్షన్ ఉంటది. అదే విధంగా మన హ్యూమన్ బాడీలో కూడా హార్డ్‌వేర్ అంటే మన ఫిజికల్ బాడీ. సాఫ్ట్‌వేర్ అంటే మన మైండు. అంటే బాడీ, మైండ్ అనేది నేను 2 రకాలుగా చెప్తాను. రాకెట్టు, మన బాడీ డిఫరెంట్ కాదు. అదే విధంగా మన ల్యాప్‌టాప్‌లో ఉన్న హార్డ్‌వేర్ గాని, అందులో ఉన్న సాఫ్ట్‌వేర్ గాని డిఫరెంట్ కాదు. అన్నీ కనెక్టెడే. ఇవే నేను చెప్పే కాన్సంట్రిక్ సర్కిల్స్. రాకెట్‌లో ఏదైతే సర్కిల్ ఉందో, మన బాడీలో కూడా అదే సర్కిల్ ఉంది. మన బాడీలో ఏదైతే సర్కిల్ ఉందో, మన ల్యాప్‌టాప్‌లో కూడా అదే సర్కిల్ ఉంది. అంటే ఒక చోట జరిగింది, ఇంకో చోట జరుగుతుంది. ఇంకో చోట జరిగింది, మరొక చోట జరుగుతుంది. సో, మరి వీటన్నిటి నుంచి మనం ఏం గ్యాదర్ చేయాలి? ఏం అబ్జర్వ్ చేసుకోవాలంటే, ఇప్పుడు రాకెట్ అనేది సరైన డైరెక్షన్‌లో, సరైన డెస్టినేషన్‌కి వెళ్ళాలంటే, దాంట్లో ఎనర్జీ పారామీటర్స్‌ని ప్రాపర్‌గా ట్యూన్ చేసి, దాని యొక్క సాఫ్ట్‌వేర్‌ని ప్రాపర్‌గా ట్యూన్ చేసి, అన్నీ సమకూ స స అంటే సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాపర్ డెస్టినేషన్‌కి వెళ్తుంది. ఏ ప్రాపర్టీ అధికంగా ఉన్నా గాని, అది మధ్యలోనే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన శరీరంలో కూడా అదే జరుగుతుంది. మన బాడీ గాని, మైండ్ గాని అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఏది అధికంగా ఉన్నా సరే మిగతా ఆర్గాన్స్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇక్కడే నేను మల్టిపుల్ పాయింట్స్ చెప్పాను. ఒకటి ఎనర్జీ ప్రకారంగా రాకెట్టు, మన బాడీ, ఆ తర్వాత ల్యాప్‌టాపు సిమిలరు. బాడీ, మైండ్ ఏదైతే ఉందో అదే విధంగా ల్యాప్‌టాప్‌లో ఉన్న రాకెట్‌లో ఉన్న హార్డ్‌వేరు, ఆ తర్వాత దాంట్లో ఉన్న సాఫ్ట్‌వేరు ఒక కాన్సెప్ట్. అదేవిధంగా ల్యాప్‌టాప్‌లో ఉన్న హార్డ్‌వేరు, దాంట్లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంకో కాన్సెప్ట్. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడే. ఈ పాయింటే మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కదాన్ని మీరు ఓన్ ఎక్స్‌పీరియన్స్ నుండి చెంది రావాలంటే ఇక్కడ కాన్సంట్రిక్ సర్కిల్స్‌లో చూస్తే ఔటర్ లేయర్ చాలా పెద్దగా ఉంది. అదంతా తిరిగి రావాలి. దానికో 10 ఇయర్స్ పట్టొచ్చు. ఆ గ్రీన్ లేయర్ ఇంకో 20 ఇయర్స్ పట్టొచ్చు. యెల్లో లేయర్ అది ఇంకో 20 ఇయర్స్ పట్టొచ్చు. అట్లా కాకుండా మీరు డైరెక్ట్‌గా సెంట్రల్ ఎనర్జీని ట్యాప్ చేశారనుకోండి. సెంట్రల్ పాయింట్‌ని మీరు ట్యాప్ చేశారనుకోండి. ఎవ్రీథింగ్ ఏదైతే మీకు తెలియాలో అవన్నీ తెలిసిపోతాయి. సో, ఇక నెక్స్ట్‌కి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పింది హ్యూమన్ బాడీ. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఎలాగైతే ఉందో, బాడీ, మైండ్ గూడా అలాగే ఉంది. అదేవిధంగా కంప్యూటర్‌లో కూడా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఎలాగుందో, మన బాడీకి అలాగే రిలేటెడ్‌గా ఉంది. ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ మనీ అండ్ ఎనర్జీ. సో, మనీ, ఎనర్జీ అనే కాన్సెప్ట్ చాలా వాస్ట్ కాన్సెప్టు. బట్ షార్ట్ ఫార్మ్‌లో చెప్తాను. దీని గురించి ఫర్దర్ డిస్కషన్ తర్వాత సెషన్స్‌లో తీసుకుంటాను. సో, ఏంటి మనీ, ఎనర్జీ అంటే షార్ట్ ఫార్మ్‌లో, హై లెవెల్‌లో మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు. బట్ హై లెవెల్ ఏంటంటే, మన శరీరము ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటే, అంత ఫినాన్షియల్ బెనిఫిట్ మనం పొందుతాం. చాలా సింపుల్ అండ్ హై లెవెల్ స్టేట్మెంట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. వాట్ ఈస్ ద హై లెవెల్ స్టేట్మెంట్? హౌ మచ్ ఎనర్జిటిక్ యూ ఆర్. హౌ మచ్ ఎనర్జీ యూ ఆర్ ఏబుల్ టు జనరేట్ పర్ డే.
ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ మల్టిపుల్ టైమ్ 10x ఆర్ 20x ఆర్ 100x టైమ్ ఆఫ్ ఫినాన్షియల్స్ బెనిఫిట్ యూ విల్ గెట్. సో, ఇఫ్ యూర్ ఒక రోజులో మీరు అతి బద్ధకంగా సుమారు 80% బద్ధకంగా ఉంటే, మీ యొక్క ఫినాన్షియల్ యాస్పెక్ట్ కూడా అదే విధంగా ఉంటాయి. మీరు 24 అవర్స్‌లో ఆల్మోస్ట్ 20 అవర్స్ గాని, లేదా 18 అవర్స్ గాని మినిమమ్ అంత యాక్టివ్‌గా ఉండి, ఎక్స్‌ట్రీమ్ ఎనర్జిటిక్‌గా ఉంటే, మీ ఫినాన్షియల్ స్టేటస్ గాని, సోషల్ సొసైటీ స్టేటస్ గాని ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్‌మెంట్ హై లెవెల్ స్టేట్‌మెంట్. మీరు దీన్ని అనాలిసిస్ చేసి అబ్జర్వ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీని. ఎవరైతే బాగా కెరియర్‌లో బాగా ముందుకు వెళ్ళుంటారో, వాళ్ళెప్పుడు బద్ధకంగా ఉండరు. నేను బద్ధకంగా ఉండమని చెప్పట్లేదు, లేదా ఉండొద్దని చెప్పట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ చాయిస్. బట్ నేను చెప్పేదేంటంటే, మనీకి, ఎనర్జీకి అంత ఇంటర్ కనెక్టెడ్ ఉంది. సో, ఇక మరి ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్‌కి దానికి సంబంధం ఏంటయ్యా అంటే, మన శరీరంలో ఏదైతే ఎనర్జీ రూపంలో ఉంటుందో, ఎంత ఎనర్జీ అయితే మనం జనరేట్ చేస్తామో, అంత ఫినాన్షియల్స్ అంతకు మించి ఫినాన్షియల్స్ మనం లైఫ్‌లో సంపాదించుకోవచ్చు. సో, ఆ పాయింట్ చెప్పడానికే మనీ, ఎనర్జీ అనేది ఇంటర్‌లింక్ అనేది మీకు చెప్పడానికి నేను ఇప్పుడు చెప్పాను. మన శరీరంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, అది బయట మనం సంపాదించే ఈ ఫినాన్షియల్స్‌కి ఇంటర్ రిలేటెడ్. మన శరీరంలో జరిగే ఎనర్జీ ఈక్వేషను, మనం బయట సంపాదించే ఫినాన్షియల్‌కి రిలేటెడ్ ఈక్వేషన్. ఇది వన్ ఆఫ్ ది కాన్సంట్రిక్ సర్కిల్ అనమాట. ఎంతో మన జీవితంలో ఇలాంటి సర్కిల్స్ కొన్ని లక్షల కోట్లు జరుగుతా ఉంటాయి. మనం అబ్జర్వ్ చేయము. అబ్జర్వ్ చేసిన క్యాపబిలిటీ మన దగ్గర లేదు. అది మన తప్పు కాదు. బట్ స్టిల్ ఆ అబ్జర్వేషన్ క్యాపబిలిటీ నేను మీలో పెంచుతాను. ఇప్పుడు రాబోయే స్లైడ్స్‌లో చాలా ముఖ్యమైన స్లైడ్స్ నేను చెప్పబోతున్నాను. ఏంటంటే ఆ స్లైడ్స్‌లో ఏ విధంగా ఆ క్యాపబిలిటీని మీరు పెంచుకోవాలి. మీరు తిరిగిన సర్కిల్‌లోనే మీరు తిరగకుండా ఇంకొక ఇన్నర్ సర్కిల్‌కి ఏ విధంగా ఫాస్ట్‌గా వెళ్ళాలి. సో, సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ బేస్ ఎనర్జీ అంటారు. లేదంటే సెంటర్ బేస్ పాయింట్‌కి ఏ విధంగా ఫాస్ట్‌గా వెళ్ళగలరు. లాజిక్స్ ఆఫ్ లైఫ్ ఈ జీవితంలో ఉన్న లాజిక్స్ ఏంటి? అవి ఏ విధంగా వర్క్ అవుతాయి? మన శరీరం ఏ విధంగా వర్క్ అవుతుంది? మన మైండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది? మన ఎనర్జీ ఏ విధంగా వర్క్ అవుతుంది? బయట ఫైనాన్షియల్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి? మన కెరియర్‌లో ఏ విధంగా ఫాస్ట్‌గా ఎదగాలి? మల్టిపుల్ థింగ్స్ ఏ విధంగా చేయాలి? అన్నిటికి ఒకటే ఒక మూల లాజిక్ ఉంది. అది నేనిప్పుడు చెప్పబోతున్నాను. అందుకే ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు మనీ, ఎనర్జీ, హ్యూమన్ బాడీ, కంప్యూటర్స్, రాకెట్ వీటన్నిటిలో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్, ఈజీగా అండర్‌స్టాండబుల్ అయ్యే ఎగ్జాంపుల్స్ నేను కాన్సంట్రిక్ సర్కిల్స్ రూపంలో మీకు తీసుకున్నాను. ఇవే ఎగ్జాంపుల్స్ మీ నిత్య జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అవి గమనించడం అనేది కొంచెం కష్టమే. మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈ సినారియో ఆల్రెడీ నాకు జరిగిందా లేదా? అంతకుముందు ఇలాంటి సిట్యుయేషన్ జరిగే ఉందే. అరే! ఇది రిపీట్ అవుతుందే అని మీకు జీవితంలో ఖచ్చితంగా ఒకసారి గాని, మల్టిపుల్ టైమ్స్ గాని అనిపిచ్చే ఉంటుంది. అది అనిపించకపోతే తప్పింక. లేదంటే మీరు అసల మినిమమ్ గమనించాల్సిన లేతే మినిమమ్ అవేర్‌నెస్ కూడా మీ దగ్గర లేదని నేను చెప్పాలి. ఎందుకంటే ఈజ్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఇప్పుడు మీరేదైతే చేస్తున్నారో అది మీరు కొత్తగా చేయట్లేదు. మనం జీవించే జీవితం చాలా కోట్ల మంది జీవించి పోయారు. సో, మనం గూడా అలా చేస్తాం. అయితే మనం ఏ విధంగా మన జీవితాన్ని బెటర్‌గా నలుగురికి ఉపయోగపడే విధంగా, మనకు ఉపయోగపడే విధంగా, సొసైటీకి ఉపయోగపడే విధంగా చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత వండర్‌ఫుల్‌గా జీవిస్తామనేది అక్కడ ఇంపార్టెంట్. సో, మరి ఇక్కడికి కాన్సెప్ట్‌కి సర్కిల్‌కి సంబంధం ఏంటి అంటే, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని చెప్పేదేంటి? జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతా ఉంటది. అంటిల్ అన్లెస్ వి గో టు రూట్ ఆఫ్ ఇట్. లాజిక్స్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకోనంత వరకు, మన జీవితంలో జరిగిన తప్పులే జరుగుతా ఉంటాయి. జరిగిన మిస్టేక్సే మనం చేస్తూ ఉంటాము. కావాలనే తెలియకుండా కొన్నిసార్లు అందులో పడిపోతుంటాం. ఆ సర్కిల్ ఆఫ్ లైఫు ఏదైతే ఉంటదో, ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏమైతే ఉంటాయో, వాటి నుంచి బయటికి రావటం అంత సులువు కాదు. కానీ, ఇప్పుడు నేను ఆటి నుంచి బయటికి రాబోయే పర్ఫెక్ట్ ఈక్వేషను, దానికి మించిన ఈక్వేషన్ అనేది లేదింక. దానికి మించి సొల్యూషన్ ఏది లేదు. మీరు ఈ ప్రపంచంలో ఎంతమంది మెంటర్స్ దగ్గరికైనా వెళ్ళండి, ఎంతమంది ట్రైనర్స్ దగ్గరికైనా వెళ్ళండి, లేదా ఎంతమంది యోగీస్ దగ్గరికైనా వెళ్ళండి, సన్యాసి దగ్గరికైనా వెళ్ళండి. వాళ్ళు గూడా చెప్పేది ఇదే లాజిక్కు. ఎందుకంటే నేను అన్ని గ్యాదర్ జేసి అన్నిటిని ఎక్స్‌పీరియన్షియల్‌గా కొన్ని టచ్ చేసి
ఆ తర్వాత మాత్రమే ఏది ఎఫెక్టివ్‌గా మీకు టైమ్ సేవ్ చేయగలుగుతుందో ఐడెంటిఫై చేసిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మళ్ళొకసారి చెప్తున్నాను. రాబోయే ఫ్యూ స్లైడ్స్‌లో అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ మీకు చెప్పబోతున్నా. అది ఈ కాన్సంట్రిక్ సర్కిల్స్‌లో మీ జీవితం ఎలా వృధా అవుతుందో మీకు తెలుపుతుంది. ఆ వృధా నుంచి ఎలా బయటికి రావాలో మీకు నేర్పుతుంది. ఆ ప్రొసీజర్ మాత్రం మీరు ఫాలో అవ్వాల్సిందే. దాన్ని మీరు టైమ్ వేస్ట్ అనుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రొసీజర్‌లో మీరు కొన్ని యాక్షన్స్ పాయింట్ తీసుకోవాలి. కొంతమందికి ఆ యాక్షన్ పాయింట్ తీసుకోవడం టైం కుదురుతుంది. కొంతమందికి కుదరదు. బట్ స్టిల్ ఆ యాక్షన్ పాయింట్స్ మీరు తీసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ కాన్సంట్రిక్ సర్కిల్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి తొందరగా బయటపడగలరు. లేదంటే మీరు, మీ ఫ్యామిలీ, మీ ప్రీవియస్ జనరేషన్, మీ నెక్స్ట్ జనరేషన్ అన్నీ అవే సర్కిల్స్‌లో తిరుగుతా ఉంటాయి. ఏదైతే 12 ఇయర్స్ బ్యాక్ జరిగిందో మళ్ళీ రిపీటెడ్‌గా జరుగుతా ఉంటది. ఇప్పుడు జరిగింది మళ్ళీ రాబోయే నెక్స్ట్ 10 ఇయర్స్‌లో మళ్ళీ జరుగుతా ఉంటది. దాని నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు. ఎందుకంటే నేను కూడా ఇప్పటికైతే తప్పించుకోలేను. నేను ఎన్నో రకాలుగా విపరీతమైన స్టెప్స్ ఫాలో అయినప్పుడు కూడాను ఇప్పటికి ఆ ట్రాప్‌లో పడుతూనే ఉంటాను. బట్ స్టిల్ దాన్ని అనలైజ్ చేసి దాన్ని గ్రాబ్ చేసి మళ్ళీ దీంట్లోకొచ్చానా? నో. లెట్స్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. ఎన్ని సార్లు ట్రై చేసినా. ఎందుకంటే అది సర్కిల్స్ అనేది ఆ సర్కిల్స్ అనేది నేను స్క్రీన్ మీద చూపించిన కొన్ని సర్కిల్స్ మాత్రమే. కొన్ని కోట్ల సర్కిల్స్ ఉన్నాయి ఇవి. జరిగిందే జరిగింది. జరిగిందే జరిగింది. జరిగిందే జరిగింది జరుగుతా ఉంటాయి. బట్ మీరు ఆ పరంగా కొన్ని స్టెప్స్ అయినా తీసుకోకపోతే ఆ సర్కిల్స్ తిరుగుతూనే ఉంటాయి. మిమ్మల్ని కాపాడటానికి గాని, ఆ సర్కిల్ నుంచి తీసుకెళ్ళి బయట పెట్టడానికి కొన్ని మిరాకిల్స్ లాంటివి ఏమి జరగవు జీవితంలో. మీరు ఊహించుకుంటున్నారో లేదంటే వేరే వాళ్ళొచ్చి నాకు మిరాకిల్ చేస్తారు. ఆ సర్కిల్ నుంచి నన్ను బయట పడేస్తారు. నాకు ఈజీగా పాత్ నావిగేషన్ ఉంటది అనుకోను మీరు ఉండొచ్చు కానీ, అది అలాంటివి జరగవు. మనం యాక్షన్ తీసుకోకపోతే అది జరగదు. ఎందుకంటే, మన గ్రహాలు మనల్ని అట్లా లాక్కెళ్తాయి. ఓకే. నెక్స్ట్ ఆ! ఒకవేళ కొంతమందికి నేను చెప్పబోయే లాజిక్ ఆల్రెడీ తెలిసిన ఇది నాకు ఆల్రెడీ తెలుసని ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంటు. కొన్నిసార్లు మన ప్రీవియస్ సెషన్స్‌లో చిన్న చిన్న హింట్స్ కానీ, లేదా దాని గురించి కొన్నిసార్లు చెప్పుండొచ్చు నేను. దానికి ఇంపార్టెన్స్ అప్పుడు చెప్పలేదు. ఒక హై లెవెల్ స్టేట్‌మెంట్ మాత్రమే చెప్పుంటాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఫర్దర్ స్లైడ్‌కెళ్ళే కంటే ముందు. ఏంటి అంటే కాన్సంట్రిక్ సర్కిల్సు జీవితం యొక్క లైఫ్ సైకిల్ కాలచక్రం నుంచి బయటపడడం చాలా ఇంపాసిబులు. 99.99% దాని నుంచి బయటపడడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే జరిగిందే మనకు తిప్పి చూపిస్తా ఉంటది. కానీ మనం గమనించలేము. దాని నుంచి మిమ్మల్ని అత్యంత ఫాస్ట్‌గా లేతే బయటపడేయటానికి నా యొక్క ఆహ్, ఆహ్, రూట్ మెథడ్ ఇదనమాట. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు ఆహ్, లేకపోతే శ్రీకృష్ణుడు, లేకపోతే శ్రీరామచంద్రుడు, లేకపోతే శివుడు వీళ్ళందరూ పాటించింది ఇదే లాజిక్కు. వాళ్ళకంటే హ్యూజ్ మెమరీ పవర్ ఉంది గాబట్టి వాళ్ళన్నీ గుర్తుపెట్టుకోగలరు. మనకంత లేదు. నేను పొద్దున్న తిన్న బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు గుర్తుండదు. సో, ఏం చేయాలంటే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని మీరు పాటించాల్సిందే. ఏంటంటే ఒక నోట్‌బుక్‌లో మీకు 5 నోట్‌బుక్స్ కొనమని చెప్పాను. ఇప్పటినుంచి మీ నోట్‌బుక్స్ ఫిల్ అవుతూనే ఉండాలి. ఎంత ఫిల్ అవ్వాలంటే అంత ఫిల్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్‌లో ఉన్న విపరీతమైన ఓవర్ థింకింగ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఏదో ఒక కాన్సెప్ట్‌లో ఉంటుంది. సో, ఆ ఓవర్ థింకింగ్ గాని ఫీవర్ మల్టిపుల్ టైమ్స్ రావటం గాని, జలుబు మల్టిపుల్ టైమ్స్ రావటం గాని, మీరు ప్రతిసారి సిక్ అవ్వటం గాని, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవి లైఫ్ సైకిల్. ఇది వన్ ఆఫ్ ది సైకిల్ ఇన్ ద కాన్సంట్రిక్ సర్కిల్స్. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఫాలో అయ్యి గనక పాటిస్తే, మీరు నాకు చాలా రకాలుగా థాంక్స్ చెప్పే అవకాశం ఉంటది. అవన్నీ తర్వాత విషయాలు. బట్ నౌ ఏం చేయాలంటే, ఎంప్టీ బుక్స్ తీసుకోమన్నాను గదా! ఒక ఎంప్టీ బుక్ తీసుకొని దాని హెడ్‌లైను బుక్ పైన అబ్జర్వేషన్స్ అని పెట్టండి. అబ్జర్వేషన్ అంటే గమనించండి. ఏం గమనించాలి? ఏ కాన్సంట్రిక్ సర్కిల్‌లో మీరు తిరుగుతున్నారో, ఆ గమనిక మొత్తం ఆ బుక్‌లో రాయాలి. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ తర్వాత 1 మంత్ కావచ్చు, మీరు రాసే డీప్ రైటింగ్ బట్టి అది 1 మంత్‌లోనే దాని నుంచి బయటకొస్తారా? 2 మంత్స్‌లోంచి దాన్ని బయటకొస్తారా? 3 మంత్స్‌లోంచి బయటకొస్తారా? అనేది మీ చేతిలో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను దాని నుంచి చాలా వరకు బయటకొచ్చాను గాబట్టి, దాని టెక్నిక్స్ తెలుసు. మీరు కొంతవరకు వర్క్ చేస్తే, ఆ తర్వాత నేను చెప్పిన టెక్నిక్స్ ఉపయోగించుకొని, దాని నుంచి మిమ్మల్ని బయటికి ఇంకా ఫాస్ట్‌గా లాక్కురావడానికి ఉపయోగపడుతుంది. ఏంటి అని నేను చెప్పేదేంటంటే, ఈ మెథడ్ ప్రకారంగా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, బద్ధకాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఈ త్రిబుల్ సి ట్రైనింగ్ స్టార్ట్ చేసే కంటే ముందే మీకిచ్చిన ప్రామిస్‌లన్నీ దీని ద్వారా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎంత ఎఫిషియంట్‌గా ఈ స్టెప్స్‌ని ఫాలో అవుతారని తెలీదు. ఏంటంటే మీ బుక్‌లో ఎంప్టీ నోట్‌బుక్‌లో యాస్ మాక్సిమం డీటెయిల్ యాస్ పాసిబుల్ యూ నీడ్ టు రైట్ ఇన్ థట్. ఏం రాయాలి?
ప్రతిరోజు ఒక డేట్ ఎయాలి. డిసెంబర్ 9 అంటే డిసెంబర్ 19 ఏసి నేను గత 5, 6 సంవత్సరాలు బట్టి రాస్తూనే ఉన్నాను. అయితే ఇంత టైమ్ వేస్ట్ నాకయింది. ఓకే. మీకు అంత టైమ్ వేస్ట్ అవ్వకుండా నేను చూస్తాను. ఎందుకంటే ఆ స్టెప్స్, రోడ్ బ్లాకర్స్ ఏంటి, ఏ టెక్నిక్స్ ఉపయోగించి మనం బయటికి రావచ్చో అన్నీ నాకు తెలుసు. మీరు జస్ట్ కొద్ది కాలం పాటు టైం కేటాయించి ఇది డీటెయిల్‌గా రాయండి. ఓకే. దీంట్లో దీన్ని ఎలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి? మీరు దీని నుంచి ఎలా కమ్‌బ్యాక్ అవ్వాలి? మీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్ అయ్యారు. ఓహ్! సిక్ అవ్వటం అనేది వండర్‌ఫుల్. మీరు ఆరోగ్యం బాలేకపోతే నేను వండర్‌ఫుల్ అనే పదాలు వాడకూడదు. ఎందుకంటే ఆరోగ్యం బాలేని వాడికి మాత్రమే తెలిసిద్ది. దాని నుంచి చాలా ఫాస్ట్‌గా ఎలా బయటికి రావాలని మాత్రమే కోరుకుంటాడు. ఏది జరిగినా సరే నేను దాని నుంచి తొందరగా బయటకొస్తే బావుండని ఫీల్ అవుతుంటాడు. కానీ చేయాల్సిన పనేంటి ఆరోగ్యం బాలేనప్పుడే అత్యధికంగా గమనించడం పెట్టాలి. ఒకవేళ పెట్టలేకపోతే మినిమమ్ టు మినిమమ్ అయినా బుక్‌లో రాసుకోవాలి. ఏ విధంగా నువ్వు ఫీల్ అవుతున్నావు ఆరోగ్యం బాలేనప్పుడు? ఏ టాబ్లెట్స్ వేసుకుంటున్నావు? ఏ ఇన్‌పుట్ ఇస్తున్నావు బాడీకి? బాడీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? నువ్వు ఎలా బిహేవ్ అవుతున్నావు? ఎవరి మీదైనా అరుస్తున్నావా? ప్లెజెంట్‌గా ఫీల్ అవుతున్నావా? కోపంగా ఫీల్ అవుతున్నావా? చిరాకుగా ఫీల్ అవుతున్నావా? ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావా? ప్రతి ఒక్క పాయింటు ఆరోగ్యం బాలేనప్పుడే రాయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సొల్యూషన్ వచ్చింది అక్కడి నుంచే. సమస్య వచ్చినప్పుడే పరిష్కారం తీసుకురావాలి. సమస్యను ఏదో విధంగా పరిష్కారం తెచ్చేస్తే మనం దాని యొక్క రూట్ కాజ్‌ని మనం ఎప్పటికి పరిష్కారం చేయలేము. నేను ఇన్ని పరిష్కారాలు కనిపెట్టడానికి కారణం ఏంటంటే, ఇన్ని పరిష్కారాలు నాకు రావడానికి కారణం నేను అత్యధిక సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు అత్యధిక డీటెయిలింగ్‌గా రాస్తాను. నేనెలా ఫీల్ అవుతున్నాను? నా సమస్య ఎందుకొచ్చింది? దానికి కారణం ఏమై ఉండొచ్చు? దానికి ఇన్‌పుట్ నేనేమిచ్చాను? ఏ విధంగా నా బాడీ రెస్పాండ్ అవుతుంది? నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాను? నా మైండ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్‌గా రాయటం వల్ల మాత్రమే నేను యూనివర్సల్ లాజిక్‌ని తొందరగా ఐడెంటిఫై చేయగలిగాను. ఆ సర్కిల్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫాస్ట్‌గా బయటపడగలిగాను. మరి ఇప్పుడు రైటింగ్ ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ డేటు వేసేయండి. మంతు, ఆ డేటు, ఇయర్ వేసేయండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కువ కాలం రాసేటట్టయితే ఇంపార్టెంట్ మనకి టిప్ చూసుకోవడానికి. ప్లస్ ఏ రోజుది ఆ రోజే. 12 ఏఎం స్టార్ట్, 12 పీఎం క్లోజ్ కాబట్టి అదే విధంగా 12 ఏఎంతో స్టార్ట్ చేయండి. మీకు ఆ టైంలో ఏమనిపిస్తుంది అది రాసేయండి అంతే ఇంకేం లేదు. ఆ టైంలో, ఆ క్షణంలో బుక్ ఓపెన్ చేసినప్పుడు మీకేమనిపిస్తుందో అక్కడ రాసి అక్కడ బుక్ పక్కన పడేసేయండి. You do not write analyze anything at that point of time. Your focus is to just keep writing and leave it there. అయితే కొంతమంది షేమ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏదైతే మనసులో ఉందో అన్నీ బయట రాస్తే కొంత ప్రాబ్లమాటిక్‌గా సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి ఉంటది. ఆ ఫ్యామిలీ‌లో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఆ బుక్ చదివిన వాళ్ళతో కావచ్చు. కొంత షేమ్‌లెస్‌ని మీరు ఫేస్ చేయాల్సిందే. కొంత షేమ్‌ని పక్కన పెట్టాల్సిందే. లేదు నా నా పక్కన వాళ్ళకి నేను రాసేది తెలియకూడదంటే కొన్ని షార్ట్ కట్ వాడండి వాళ్ళకి అర్థం కాకుండా. ఆ విధంగా కొంత హైడ్ చేసుకోండి గానీ రాయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ల్యాప్‌టాప్‌లో గాని, నోట్‌బుక్‌లో గాని రాయొద్దు. లేదంటే సారీ ల్యాప్‌టాప్‌లో, మొబైల్‌లో గాని రాయొద్దు. ఎంప్టీ నోట్‌బుక్‌లో రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలో నేను ఖచ్చితంగా చెప్తాను. నా మెయిన్ ఫోకస్ మీ టైమ్ సేవ్ చేయటమే. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ 5 మంత్స్ ప్రోగ్రామ్‌ని 5 డేస్‌లో ఇచ్చేయగలను. కానీ మీరు యాక్షనబుల్ ఐటెమ్స్ మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోకపోతే 5 డేస్‌లో ఇచ్చిన ట్రైనింగ్ వృధా అవుద్ది. లేదా రికార్డింగ్ మీకు పంపించిన తర్వాత దాన్ని మీరు చూడకుండా ఇంప్లిమెంట్ చేయకపోతే అది వృధా అవుద్ది. అలాంటి వృధా పనులు చేయటం వేస్ట్. కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే, ఎంప్టీ నోట్‌బుక్‌లో ఒకటి తీసుకొని, టైటిల్ అబ్జర్వేషన్ అని పెట్టేసుకొని, ప్రతిరోజు డేటేసేసి, టైమేసేసి, ఏ టైంలో మీరేం ఫీల్ అవుతుందో అక్కడ రాసేయండి. మరి ఏం డీటెయిల్‌గా అంటే ఒకసారి నేను చదువుతాను. నాట్ ఫీలింగ్ స్లీపీ ఫర్ ఎగ్జాంపుల్ 12 అయింది. నిద్ర రావట్లేదు. అసలు మొబైల్ చూడాలని బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది. అయితే అది రాసేయండి. మీరు మొబైల్ చూడటం ఆపొద్దు. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో అది చేసేసేయండి. ఎందుకంటే మీరు ఏదైతే ప్రాబ్లమ్ ఉన్నారో, ఆ ప్రాబ్లమ్ డీప్‌గా వెళ్తేనే సొల్యూషన్ ఈజీగా వస్తది. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికి నాకు సొల్యూషన్ తెలుసు. నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి అట్లా మాట్లాడట్లేదు. నాకు సొల్యూషన్ తెలుసు. మీకు సొల్యూషన్ ఇవ్వగలను. కానీ ఎప్పుడు ఇవ్వాలో అది కూడా నాకు తెలుసు. సో, ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో సొల్యూషన్ ఇస్తే పర్ఫెక్ట్‌గా వర్క్ అయ్యిద్దో పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇవ్వాలి. ముందుగానే చెప్పేస్తే అది వినరు. అది ప్రాపర్‌గా పని చేయదు. టైమ్‌కి మాత్రమే మెడిసిన్ ఇవ్వాలి. సో, ఆ విధంగా నేను టైమ్‌కి ఇస్తాను. అందుకే మీరు ఎటువంటి నెగెటివ్ థాట్స్ లేకుండా ఇది వర్క్ అయిద్దా? నాకు అనవసరంగా టైమ్ వేస్ట్ అవుతుందని ఆలోచన పెట్టకుండా ఎంప్టీ నోట్‌బుక్ ఓపెన్ చేసి కీప్ ఆన్ రైటింగ్ ఆన్ థిస్ థింగ్. ఏం రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాంపిల్స్ ఇచ్చాను చూడండి. హై లెవెల్ చెప్పాలంటే
ఏం తింటున్నారు? ఏం బయటికి వెళ్తుంది? మీరేం ఫీల్ అవుతున్నారు? మీ మైండ్ ఏం ఫీల్ అవుతుంది? మీకేం థాట్స్ వస్తున్నాయి? మీరు అరుస్తున్నారా? ప్లెజెంట్‌గా ఫీల్ అవుతున్నారా? ఎనర్జిటిక్‌గా ఉన్నారా? బద్ధకంగా ఉన్నారా? వీటన్నిటిని ఆ టైంలో ఎటువంటి ఫీలింగ్ వస్తే అవన్నీ అక్కడ రాయాల్సిందే. అవి తప్పుడు అబ్జర్వేషన్స్ కావచ్చు, తప్పుడు అజంప్షన్స్ కావచ్చు. మీరు డు నాట్ ట్రై టు అనలైజ్ ఇట్. జస్ట్ కీప్ ఆన్ రైటింగ్. ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ 3 డేస్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. మీరు రాసే డీప్ అనాలిసిస్ బట్టి ఉంటది. దాన్ని తిరగేసి చూస్తుంటే మీ ఫాల్స్ థింగ్స్ అన్ని పక్కనెళ్ళిపోయి, కరెక్ట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మీరు నాతో డిస్కస్ జేస్తే, అందులో తప్పులేమున్నాయి, ఎందులో రైట్‌లేమున్నాయి, మీ హెల్త్ ప్రాబ్లమ్ ఏ విధంగా సార్ట్ ఔట్ చేసుకోవచ్చో, నేనప్పుడు చెప్తాను. అట్‌లీస్ట్ మినిమమ్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయకుండా, మీరు నాతో ఫర్దర్ డిస్కషన్ అవ్వద్దు. ఎందుకంటే, ఇప్పుడు ఈరోజు సెషన్ తీసుకున్నాం మండే రోజు ఈరోజు. ఫ్యూ డేస్ తర్వాత మీరు కొంత 5 డేస్ కానీ లేతే 3 డేస్ కానీ ప్రాపర్‌గా డీటెయిల్‌గా రాసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడదాం వన్ టు వన్. ఏం జరుగుతుంది? ఏ ప్రాబ్లమ్ మీరు ఐడెంటిఫై చేస్తారు? మీ కరెంట్ సిట్యుయేషన్‌లో ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? దానికి సొల్యూషన్ నేనప్పుడు చెప్తాను. సో, ఈ నెక్స్ట్ 1 వీక్ మీ టాస్క్ ఏంటంటే 5 డేస్, 6 డేస్ నెక్స్ట్ మన సెషన్ రాబోయేటప్పటికి మీ టాస్క్ ఏంటి అంటే, నెక్స్ట్ అని వన్ టు వన్ సెషన్ తీసుకుంటాను. సో, ఈ టాస్క్ ఏంటి అంటే, యాస్ డీటెయిల్ యాస్ పాసిబుల్ మీరు రాయాలి. అదే మీ టాస్క్. ఎందుకంటే, ఇదొక్కటే మీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కాన్సంట్రిక్ సర్కిల్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తది. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి, ఈ రైటింగ్ ప్రాసెస్‌ని ఏ విధంగా ట్రిక్స్ వాడాలి, ఎలాంటి థింగ్స్‌ని వాడుకోవాలి నేను చెప్తాను. సో, ఇక్కడ చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ 9:30 ఏఎంకి ఏంటి నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ యాంగ్రీ. ఆకలి అవ్వట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్‌లో రాయటం మీకు ఇబ్బంది అనిపిస్తే తెలుగులో రాయండి. నేను మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ తెలుగులోనే రాశాను. ఇక్కడ మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఇక్కడ ఇంగ్లీష్‌లో రాశాను. ఆ తర్వాత 1:30 పీఎంలో లంచ్ ఏంటి టమాటా పప్పు గాని, రైస్ ఎక్కువ తిన్నారు, కర్డ్ ఎక్కువ తిన్నాను, చపాతీలు 2 తిన్నాను. అవన్నీ దాంట్లో రాయాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్‌పుట్టే మన బాడీని, మైండ్‌ని డిఫైన్ చేస్తుంది. అది ఈ హై లెవెల్ స్టేట్‌మెంట్ మీకు చెప్పాను. అది మీకు ఎక్స్‌పీరియన్స్‌లోకి రావాలి కాబట్టి నేను ఫర్దర్ డీటెయిలింగ్ ఇప్పుడు చెప్పట్లేదు. ఇక నెక్స్ట్ వెళ్తే ఇంకా ఎన్ని సార్లు ఆవులింతలొచ్చాయి, ఎన్ని సార్లు తుమ్ములొచ్చాయి, ఎన్ని సార్లు ముక్కు కారింది, లేతే బాత్రూమ్‌కి ఎంత ఎంత టైం తీసుకున్నారు. ఇవన్నీ కొంచెం వినటానికి, రాయటానికి చాలా ఇబ్బందిగా ఉంటది. బట్ స్టిల్ దట్ ఈస్ ఓన్లీ ద వే. ఏంటంటే మీరు బాత్రూమ్‌కెళ్లారు. 15 మినిట్స్ పట్టిద్ది కొన్నిసార్లు. కొన్నిసార్లు 20 మినిట్స్ పట్టుద్ది. యూ నీడ్ టు పుట్ దట్ టైమ్ ఇన్ ద నోట్‌బుక్. మీరు కొన్నిసార్లు స్మూత్‌గా ఫ్రీగా ఫ్లో ఉంటుంది. కొంచెం టైట్‌గా ఇబ్బందిగా ఉంటుంది. నేను మాట్లాడే పదాలు మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు గానీ, బట్ స్టిల్ యూ నీడ్ టు ఫేస్ ఇట్. బికాజ్ అదర్‌వైజ్ యూ కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ దట్ సర్కిల్. నేను మాట్లాడే పదాలు మీకు ఇబ్బంది కల్పించినప్పటికి గూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో, కొన్నిసార్లు మీకు బ్యాడ్ స్మెల్ రావచ్చు. కొన్నిసార్లు రాకపోవచ్చు. లేదంటే బ్రష్ సరిగ్గా చేయకపోతే బ్యాడ్ స్మెల్ ఫేస్ అది కూడా రాయాల్సిందే. లేదు ఒకరోజు బ్రష్ చేయడం మర్చిపోయారు. రాయాల్సిందే. ఒకరోజు ఏదన్నా యాక్టివిటీ చేయడం మర్చిపోయారు. అది రాయాల్సిందే. ఎందుకంటే రాసినప్పుడే అది తప్పు. ఆ తప్పుని సరి చేసుకోవడానికి నేను సొల్యూషన్ ఇస్తాను. మీరు రాయటం రాయకపోతే, ఆ తప్పుని మీరు ఐడెంటిఫై చేస్తే మీరు ఏ విధంగా సొల్యూషన్ తెచ్చుకుంటారు? కొన్నిసార్లు పర్ డేలో 20 టాస్కులు చేయాలి. మీరు ఒకటే చేశారు. 19 వాయిదా ఏసారు. రాయాల్సిందే. సో, కొన్నిసార్లు 4, 5 ఆవులింతలొచ్చాయి. ఆవులింతలొచ్చి బాగా నిద్రొచ్చింది నిద్రపోయారు. అది రాయాల్సిందే. మీరు రోజుకి 10 గంటలు పడుకున్నారు రాయాల్సిందే. లేదు రోజుకి 2 గంటలే పడుకున్నారు రాయాల్సిందే. అదే విధంగా డీటెయిల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 15 టైమ్స్, 20 టైమ్స్ లేదా 100 టైమ్స్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నారు. పైనుంచి కింద నుంచి. అది కూడా రాయాల్సింది డీటెయిల్‌గా. మీరు సిగ్గుపడొద్దు, చికాకు పడొద్దు, షేమ్‌గా ఫీల్ అవ్వద్దు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ సర్కిల్ ఆఫ్ లైఫ్. టు కమ్ ఔట్ ఆఫ్ దట్ కాన్సంట్రింగ్ సర్కిల్స్. ఎందుకంటే ఇవన్నీ రాసిన తర్వాత మాత్రమే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఐడెంటిఫై. నేను మిమ్మల్ని మాత్రం ఎందుకు చూజ్ చేసుకున్నాను ఈ కంటెంట్ డెలివరీ చేయటానికంటే, మీ ఏజ్ గ్రూప్ 20-45 ఉంది. మీకు మాత్రమే ఈ కాంప్లెక్స్ కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే ఎబిలిటీ ఉంది. మీరు మాత్రమే చర్య తీసుకోగలరు. మీరే మారితే, మీరు జీవితంలో అప్‌గ్రేడ్ అయితే మీ ప్రీవియస్ జనరేషను చాలా బెనిఫిట్ పొందుతుంది. మీ రాబోయే జనరేషన్ బెనిఫిట్ అంటే మీ పిల్లలు గాని, మీ పెద్దలు గాని ప్రతి ఒక్కళ్ళు మీ నుంచి బెనిఫిటే పొందుతారు. అందుకే మిమ్మల్ని నేను చూజ్ చేసుకుంది. నేను డైరెక్ట్‌గా 70 ఇయర్స్ వాళ్ళని కూర్చోబెట్టి ఇదంతా చెప్పలేను. వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ సపోర్ట్ చేయదు. అట్‌లీస్ట్ మీరన్నా ఇప్పుడు నేను చెప్పేది ఎంతవరకు మీరు మైండ్‌లోకి ఎక్కించుకుంటారో నాకు తెలీదు. బట్ స్టిల్ ఒకవేళ మీరు ఇంటున్నారంటే, మీరు మైండ్‌లోకి ఎక్కించుకుంటున్నారంటే, మీరు ఖచ్చితంగా మీకు బాగా స్ట్రాంగ్ డిజైర్ మీ జీవితం మార్చుకోవాలని ఉంటే గనక ఈ పని చేయండి. ఎందుకంటే మీరు మారితే మీరొక్కళ్ళే మారినట్టు కాదు. ఇది మతం మార్చడం కాదు. మీరు మీ జీవితం మార్చడం. కాబట్టి మీరెక్కువ ఫోకస్ పెట్టాలి. మతం మార్పిడి వ్యవహారం వేరు. సో, ఇది మీ జీవితం మారే వ్యవహారం కాబట్టి మీరు ఎంత డీటెయిల్‌గా ఫోకస్ పెడితే మీ జీవితం మారుతుంది. కాబట్టి మీ పెద్దలు, మీ పిల్లలు, మీ చుట్టుపక్కల చాలామంది చాలా గొప్పగా అన్నీ మారిపోతాయి. ఇక నెక్స్ట్‌గా వెళ్తే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా
ఇప్పుడు 6:30కి మీకు సాయంత్రం పూట 6:30కి బాగా ఆకలేస్తుంది. రాయండి ముందు. తినే కంటే ముందు రాయండి. ఆకలి ఫీలింగ్ ఎలా ఉందో రాయండి. స్నాక్ తిన్న తర్వాత ఏ విధంగా ఉండేది. స్నాక్ తింటే గ్యాస్ తయారవుతుంది అది రాయండి. అయి చాలా ఇంపార్టెంట్. మీరు చాలా చిన్న చిన్నయి అనుకోవద్దు. ఇప్పుడు గ్యాస్ బాగా తయారవుతుంది అది రాసేయండి. లేదా పానీపూరి 2 ప్లేట్లు బాగా తినాలనిపించింది తినేసారు రాసేయండి. ఆ తర్వాత ఒక 2 సెకన్ల పని అర సెకన్ పాటు హార్ట్‌లో కొన్నిసార్లు పెయినొస్తుంటది. లేదా మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పెయినొస్తుంటది. లేదా పుల్లటి తేనిపులొస్తుంటాయి. లేదా గొంతులో చెమట తయారవుతుంటది. లేదా ముక్కు కారి ఆగిపోయొచ్చుండు ఒక అరగంట. లేదా రోజుకి 20 తుమ్ములొస్తుంటాయి. లేదా రోజుకి 100 తుమ్ములు కొంతమందికొచ్చే అవకాశం ఉంటది. లేదా తలలో డాండ్రఫ్ ఉంది. లేదా ఈరోజు హెయిరు 200 రాలిపోయింది. లేదా ఈరోజు ఒకటే రాలింది. ఈరోజు తలస్నానం చేశాను. ఇవన్నీ నేను చెప్పేవి చాలా చిన్న చిన్నవే. కానీ చిన్న చిన్నవి చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ ఇప్పుడు 9:30 పీఎం ఇప్పుడు మీకు బాగా బాగా బద్ధకం ఉంది. అది రాయాల్సిందే. ఒక రోజు మొత్తంలో ఇంత ఇంత రాసుకొని కూర్చొని నేను పనెప్పుడు చేసినా, వర్క్ ఎప్పుడు చేసినంటే ఖచ్చితంగా సమస్య ఉంటది. బుక్ పక్కన పెట్టుకోండి, పెన్ పక్కన పెట్టుకోండి. ల్యాప్‌టాప్ మీద వర్క్ చేసుకుంటా ఉండండి. రాసేయండి, అక్కడ పడేసేయండి. ఎందుకంటే ఇది నేను జీవితాంతం రాయమని చెప్పట్లేదు. కొంత పీరియడే. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ మనకి నెక్స్ట్ మండే గాని, లేకపోతే ట్యూస్‌డే గాని పెట్టుకుందాం. ఈలోపు ఒక 5 డేస్, 6 డేస్ మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ రాసుంచితే, కొంత అనాలిసిస్ మీకిస్తాను. కొంత ట్రిక్స్ నేను మీకిస్తాను. సో దట్ అక్కడి నుంచి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక ఓవరాల్ ఏంటంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా కవరాలి. ఇప్పుడు నేను చెప్పినయన్నీ ఇక్కడ రాసారంతే. సో, ఏంటి లేజీగా ఎప్పుడున్నా, ఎనర్జిటిక్‌గా ఎప్పుడున్నా మీ బాడీ ఏ విధంగా బిహేవ్ అవుతుంది, మైండ్ ఏ విధంగా బిహేవ్ అవుతుంది, ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ ఇన్‌పుట్స్ ఇస్తున్నారు, ఎవరైనా ఫ్రెండ్‌తో బాగా డెస్పరేట్‌గా ఉన్న టాక్ చేయటానికి మాట్లాడటానికి, లేదా అసలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలనిపిస్తుందా, బాగా తుమ్ములొస్తున్నాయా, బాగా ఆవలింతలొస్తున్నాయా, లేదంటే బాగా నిద్రొస్తుందా, బాగా యాక్టివ్‌గా ఉన్నారా, ప్రతి ఒక్కటి మీరు రాయాల్సిందే. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు రాయాల్సింది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఫీల్ అవుతుంటే రాయాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ సెకను సారీ నెక్స్ట్ సెషను నేను మీకు చెప్పబోయే సెషన్ చాలా చాలా, చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఇలాంటి నేను చెప్పే ప్రతి ఒక్క సెషన్ చాలా ముఖ్యం. కావాలంటే మీరు తిరిగి మళ్ళీ చూసుకోండి. ఈ కంటెంట్ నేను చెప్పే కంటెంట్ గాని ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పలేదు. ఐ యామ్ గ్యారంటీ ఆన్ దట్. ఈ చెప్పిన కంటెంట్ గాని, చెప్పబోయే కంటెంట్ గాని ఇప్పటి వరకు అసలు ఎవరి దగ్గర మీరు ఇని ఉండరు. రాబోయే సెషన్స్ ఇంకా ఉన్నాయి. అవి కూడా మీరు వినుండరు. సో, నా సోషల్ మీడియాలో కొన్ని సుమారు 600 పైగా పెట్టాను. యూట్యూబ్‌లో అలాంట్లో అట్లా. వాటిల్లో నాకప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడడం సరిగ్గా రాదు. ఆ టైంలో మేబీ 2, 3 మంత్స్ బ్యాకు. కాబట్టి అంత ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయలేక ఆహ్, బ్రేక్‌గా చెప్పాను. అవి విన్నా గాని మీరు అంత పర్ఫెక్ట్‌గా గ్రాస్ప్ చేయలేకపోవచ్చు. బట్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎలాగో మీరు త్రిపుల్ సి జర్నీలో పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి, ఆ కంటెంట్ మొత్తం ఈ సెషన్స్‌లో మీకు చెప్పేస్తాను నేను. ఓకే. సో, ఒకళ్ళు యాంక్సైటీకి ఫీల్ అవుతున్నారా? లేదా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 6 ఇడ్లీలు, 10 ఇడ్లీలు తిన్నారు. మధ్యాహ్నానికి ఏం ఫీలింగ్ ఉంది? బాగా మళ్ళీ ఆకలేస్తుందా? లేదా మార్నింగ్ తినకపోతే బావుంటుందా? మార్నింగ్ తింటే బావుంటుందా? ఇవన్నీ ఫాస్టింగ్ చేస్తే బావుంటుందా? చేయకపోతే బావుంటుందా? ఫాస్టింగ్‌లో ఫ్రూట్స్ తింటే బావుంటుందా? లేదా ఫాస్టింగ్‌లో ఓన్లీ కార్బోహైడ్రేట్ తింటే బావుంటుందా? లేదా ఫాస్టింగ్‌లో కాకుండా ఎంటైర్ డే చికెన్ తింటే ఎలా ఉంటుంది? ఎంటైర్ డే ఫ్రూట్స్ తింటే ఎలా ఉంటుంది? ఎంటైర్ డే వాటర్ ఫాస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంటైర్ డే హనీ ఫాస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నిటిని మీరు అబ్జర్వేషన్ పెట్టి రాయాల్సిందే. ఎందుకంటే నేను ఇవన్నీ టెస్ట్‌లు చేసి రెడీగున్నాను. వీటన్నిటికి నా సొల్యూషన్ తెలుసు. బాడీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో నాకు తెలుసు. ఏ విధంగా బాడీ ఫంక్షన్ అవుతుందో నాకు తెలుసు. సో, నేను ఓవర్ కాన్ఫిడెంట్‌గా చెప్పట్లేదు. ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ అండ్ అదర్ పీపుల్ బాడీస్. సో, ఐ వాంట్ యూ టు ఎక్స్‌పీరియన్స్ దట్ థింగ్. బికాజ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వచ్చిన దానిలో చెప్పే విధానంలో ఉన్న కాన్ఫిడెన్స్ మిగతా దేంట్లో రాదు. ద్వారా చెప్పిన దాంట్లో అది వేస్ట్. విన్నది చెప్పింది. ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్పిన దాంట్లో వేరేగా ఉంటది. సో, ఐ థింక్ వి కేమ్ టు ది ఎండ్ ఆఫ్ ది సెషన్. సో, ఐ థింక్ ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఈరోజు జెప్పింది. ఆ కాన్సంట్రిక్ సర్కిల్స్ నుంచి మీరు బయటికి రావాలంటే, ఉన్నత మార్గం మీ యొక్క అవగాహన, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ బాగా పెరగాలి. అది పెరగాలంటే మీ బ్రెయిను టూ మచ్ కేపబిలిటీ గదా! అన్నీ గుర్తుపెట్టుకోవడానికి. పొద్దున్న తిన్న కర్రీ ఇప్పుడు మర్చిపోతాం కాబట్టి, ప్రతి ఒక్కటి నోట్‌బుక్‌లో రండి. జీవితాంతం మిమ్మల్ని రాయమని చెప్పట్లేదు. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ రాసేస్తే ఆటోమేటిక్‌గా అన్ని సొల్యూషన్స్ మీకొచ్చేస్తాయి. సొల్యూషన్ వచ్చిన తర్వాత మీరు రాయాల్సిన పని లేదు. సో, ఇప్పుడు మండే రోజు సెషన్ తీసుకుంటున్నాను కాబట్టి, నెక్స్ట్ 5 డేస్ పాటు మ్యాండేటరీగా రాయండి. ఆ తర్వాత నేను 1-1 సెషన్ తీసుకున్నప్పుడు దాన్ని అనలైజ్ చేద్దాం. ఈ 5 డేస్ మాత్రం మిస్ చేయొద్దు ప్లీజ్. ఈ 5 డేస్ మీ ఏదో విధంగా టైం ఫైండ్ ఔట్ చేసుకొని
ల్యాప్‌టాప్ పక్కన బుక్ పెట్టేసుకొని యాస్ డీటెయిల్డ్ యాస్ పాసిబుల్, మాక్సిమం డీటెయిల్ యాస్ పాసిబుల్ రాసేయండి. రాసేసి ఒకవేళ పొద్దున మర్చిపోతే ఆఫ్టర్‌నూన్ రాసేయండి. ఆఫ్టర్‌నూన్ మర్చిపోతే నైట్ రాసేయండి. పడుకునే ముందు రాసేయండి. పడుకునే ముందు మర్చిపోతే పొద్దున్న తెల్లారిన తర్వాత రాసేయండి. నిన్న జరిగింది మొత్తం రాసేయండి. ఒకవేళ నిన్న మర్చిపోతే. ఆ విధంగా ఈ 5 డేస్ అనాలిసిస్ మాత్రం పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయండి ఇంకొక బుక్‌లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తేనే మీరు ఆ కాన్సంట్రేట్ సర్కిల్ నుంచి తొందరగా బయటికి రాగలరు. సో, మీరు ఈ విధంగా 5 డేస్ అనాలిసిస్ చేసి రాసిన తర్వాత, నేను దాన్ని ఏ విధంగా యుటిలైజ్ జేసుకోవాలి మీ పర్పస్ కోసం, దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. 1-1 సెషన్స్‌లో. థాంక్ యూ ఫర్ జాయినింగ్. లెట్స్ స్టాప్ ద సెషన్. మీకేదైనా క్వెషన్స్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. లేదా 1-1 సెషన్‌లో ఇది ఎలాగో యాక్షన్ పాయింట్సే కాబట్టి క్వెషన్స్ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు ఇప్పుడు. ఆహ్, సో, ఉంటే వాట్సాప్‌లో పెట్టేసేయండి. మనం మాట్లాడుకుందాం. లేదా 1-1 సెషన్ ఎలాగో తీసుకుంటా కాబట్టి దాంట్లో ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం. యాక్షన్ పాయింట్ ఏంటంటే రైట్ ఎవ్రీథింగ్ యాస్ డీటెయిల్డ్ యాస్ పాసిబుల్ ఇన్ ది ఎంప్టీ నోట్‌బుక్ అంతే. థాంక్ యూ.